సిద్దిపేటలో తలసేమియా డే అవగాహన కార్యక్రమం ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలో రండి కలిసి నడుదాం, అవగాహన పెంచుదాం, చిన్నారి ప్రాణాలను కాపాడుదాం అనే నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తలసేమియా ఒక వంశపారంపర్య రక్త సంబంధిత వ్యాధి అని, ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులకు తరచూ రక్త మార్పిడి అవసరం అవుతుందని వైద్య నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమం పాల్గొన్న వైద్యులు, సామాజిక సేవకులు ప్రజలకు తలసేమియా నివారణపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వివాహానికి ముందు రక్త పరీక్ష చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని సూచించారు. రక్తదానం చేయడం ద్వారా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రాణదానం చేసినట్టేనని పేర్కొన్నారు. పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తలసేమియా బాధిత చిన్నారులకు సమాజం అండగా నిలవాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పిల్లలను కాపాడాలి అనే ఉద్దేశంతో, జనాల్లో అవేర్నెస్ పెరగాలన్న ఉద్దేశంతో ఈ టీకే రన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నేషనల్ బ్లడ్ బ్యాంక్ తరఫున తలసేమియా అనేది చిన్నపిల్లల్లో వచ్చే చాలా సహజమైన రక్తహీనత సమస్య. అది ఎక్కువ మేనరికం, వివాహాలకు జెనెటికల్ పరంగా వస్తుంది. సో ఈ రన్ ఉద్దేశం ఏంటంటే, మనము ఈ తలసేమియాకు వేరే ట్రీట్మెంట్ లేదు, వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడుతుంది. సో మనమందరము బ్లడ్ అనేది కంపెనీలలో తయారు కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, కాబట్టి మనము లిబరల్గా బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలను సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ప్రతి ఇంట్లో ప్రతి మనిషి 18 years నుండి 16 years వరకు బ్లడ్ డొనేషన్ ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 2 to 3 months ఒకసారి చేయవచ్చు. మనం బ్లడ్ ఇచ్చినట్టుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది. ఆ సందర్భంగానే ఈ టీకే రన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తలసేమియా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే రక్త సంబంధమైన వ్యాధి. ఇది జన్యుపరంగా లోపం వల్ల పిల్లల్లో రక్తం తయారవుతుంది, కానీ హీమోగ్లోబిన్ సరే తయారు కాకపోవడం వల్ల అది రక్త కణాలు ఎప్పటికప్పుడు చిక్కిపోతూ ఉంటాయి. ఈ పిల్లలతో ఈ జబ్బుతో వచ్చిన పిల్లలు లైఫ్ లాంగ్ రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుంటుంది. సో దీన్ని మనం వీళ్ళకి లైఫ్ లాంగ్ అంటే ఎవ్రీ 20 days, ఎవ్రీ 1 month ఒకసారి వీళ్ళకి హీమోగ్లోబిన్ ఎక్కించాల్సి వస్తుంది. సో వీళ్ళకి రక్తదానం చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళకి రక్తం లేకపోతే వీళ్ళు బతకలేరు. సో ఫస్ట్ పాయింట్, వీళ్ళందరికీ మనకి ఇప్పటికీ రక్తం అందించేలా హెల్ప్ చేస్తున్న మిత్ర బ్లడ్ బ్యాంక్కి ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకొకటి, దీనికి మనం రాకుండా కూడా నివారించవచ్చు. మనకి ఎవరైతే మేనరికం పెళ్లిళ్ళు చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఈ రకమైన జన్యు ఉందా లేదా చెక్ చేసుకొని, ఆ జన్యు రాకుండా లేదంటే జన్యు సంబంధమైన ఇబ్బంది ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకుండా మనం ముందే స్క్రీనింగ్ చేసుకోగలిగితే పిల్లలు ఈ ఇబ్బందితో పుట్టకుండా కాపాడుకోగలుగుతాం. సో ఈ వ్యాధి అవేర్నెస్ కోసము వచ్చిన పిల్లల కోసం మనం ఎప్పటికీ రక్తం అందించేలా చర్యలు తీసుకోవడానికి, మనం కృషి చేయడానికి ఈ అవేర్నెస్ రన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రన్కి వచ్చిన మున్సిపల్ చైర్మన్ గారికి ధన్యవాదాలు. ఈరోజు మిత్ర బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో టీకే రన్ తలసేమియా డే ప్రపంచ డే సందర్భంగా ఈ టీకే రన్ ఏర్పాటు చేసినటువంటి మిత్ర బ్లడ్ బ్యాంక్ అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా డాక్టర్ గారు చెప్పినట్టు ఈ మేనరికం వల్ల వస్తున్నటువంటి చిన్నపిల్లలకి వ్యాధిని కాపాడడంలో అందరినీ కూడా ప్రజల్లో కార్యముఖం చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ తెచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు చాలా చిన్నపిల్లలు బ్లడ్ లేక తర్వాత చాలామంది చనిపోతూ ఉన్నారు. వారిని రక్షించడానికి పాటు దీన్ని అవేర్నెస్ తేవడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ఈ చిన్నపిల్లలకు కొందరికైనా 15 రోజుల నుంచి 20 రోజులు రక్తం ఎక్కించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అట్లాంటి పిల్లలు మన సిద్దిపేట డిస్టిక్లో ఒక 30 మంది దాకా ఉన్నారు. సో రెగ్యులర్గా మన దగ్గరకు ఒక 10-15 మంది పిల్లలు ఇక్కడ ప్రతి నెల రక్తం కోసం మన బ్లడ్ బ్యాంక్ వస్తున్నారు. సో ఈ వ్యాధికి సంబంధించి ఈ రక్తం అవసరం పడ్డప్పుడు డోనర్స్ తొందరగా మోటివేట్ కావాలి. ప్లస్ ఈ వ్యాధికి సంబంధించిన నివారణ చర్యల కోసం ఈ వ్యాధికి సంబంధించి చాలా ఎక్కువ మందికి అవగాహన కోసమని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి పిలవగానే మాకు వచ్చి చైర్మన్ సార్ గారికి, అట్లాగే చాలా మంది డాక్టర్లకి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక సామాజిక బాధ్యత. మనం ఇట్లాంటి పిల్లలు ప్రతి నెల వాళ్ళ
పేరెంట్స్ పడే బాధలు, రక్తం కోసం వాళ్ళు వీళ్ళను డోనర్ల కోసం ఫోన్లు చేయడం, వాళ్ళ వెంట తిరగడం, ఒక్కొక్కసారి వాళ్ళకి అవసరమైన టైంలో రక్తం అరేంజ్ కాకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. కాబట్టి ఇట్లా మనం డోనర్ కోసం ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరు ఇట్లా తలసేమియా గురించి ఇట్లా గ్రూప్ లో మెసేజ్ వచ్చిందంటే ఒక బాధ్యతగా తీసుకొని వచ్చి రక్తదానం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.